ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో ఎండోమెంట్స్ యాక్ట్లో బడ్జెట్ సంబంధించి కొన్ని ప్రశ్నలు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, ఆ బడ్జెట్ ఎస్టిమేషన్ ఈజ్ షోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ప్రాబబుల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్. మనకి ఎండోమెంట్స్ యాక్ట్లో సెక్షన్ 57లో మెన్షన్ చేస్తుంటారు. ఆ బడ్జెట్ షోయింగ్ ద ప్రాబబుల్ రిసీట్స్ అండ్ డిస్బర్స్మెంట్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్ ఇయర్. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే ఆ బడ్జెట్ ఎస్టిమేషన్ షోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ప్రాబబుల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హౌ మెనీ డేస్ బిఫోర్ an executive authority of institution shall submit the budget estimate to the competent authority for sanction? 90 days before. సెక్షన్ 57లో మెన్షన్ చేస్తుంటారు. ద ట్రస్టీ ఆఫ్ ఎవ్రీ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ షెల్ 90 days before the close of every financial year submit in such a form as may be specified by the commissioner a budget showing the probable receipts and disbursements of the institution or endowment during the following year. ఇక్కడ నుంచే మనకి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. బడ్జెట్ ఎస్టిమేట్ అంటే ఏంటి, ప్రాబబుల్ రిసీట్స్ అండ్ డిస్బర్స్మెంట్స్, అదే మనకి ఎన్ని డేస్ బిఫోర్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందంటే 90 days బిఫోర్ క్లోజ్ ఆఫ్ ది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే హౌ మెనీ డేస్ బిఫోర్ ఎన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ షెల్ సబ్మిట్ బడ్జెట్ ఎస్టిమేట్ టు ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ 90 days బిఫోర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, if not applied for supplementary sanction for the amount incurred in excess of budget sanction the same financial year, whether the excess expenditure can ratified in the next financial years. Ratify చేయొచ్చు. The excess expenditure incurred over the budget supplemental sanction can be ratified in next financial years. మనకి ఎండోమెంట్ యాక్ట్లో మెన్షన్ చేస్తుంటారు. ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ హూ మే రాటిఫై సచ్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అని చెప్పి మెన్షన్ చేస్తుంటారు. మనకి అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే ద ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఓవర్ ది బడ్జెట్ సప్లిమెంటల్ శాంక్షన్ కెన్ రాటిఫైడ్ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, if there is non-hereditary trust board to an institution before submission of budget for sanction, the approval of budget in the board is necessary or not? Necessary. Approval of the budget in the board is necessary. ఆప్షన్ 2 మనకి ఆన్సరు. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే అప్రూవల్ ఆఫ్ ది బడ్జెట్ ఇన్ ద బోర్డ్ ఈజ్ నెససరీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, who is competent authority for sanction of budget for 6A institution whose annual net income is between 50 lakhs rupees to 1 crore rupees. మనకి 6A ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాన్యువల్ నెట్ ఇన్కమ్ రివైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 50 lakhs రూపీస్ టు అబోవ్ 50 lakhs రూపీస్ ఉంటే మనకి 6A కిందకి వస్తాయి. మనకి కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ బడ్జెట్ ఫర్ 6A ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ నెట్ ఇన్కమ్ ఈజ్ బిట్వీన్ 50 lakhs టు 1 crore ఎవరంటే రీజనల్ జాయింట్ కమిషనర్. ఇవి నోట్ చేసుకోండి. మనకి ప్రిన్సిపల్ యాక్ట్ ఎండోమెంట్ యాక్ట్ నంబర్ 30 ఆఫ్ 1987లో మనం రివైజ్ చేసాం. యాక్ట్ నెంబర్ 33 ఆఫ్ 2007లో ఏమని, ఎక్సీడ్స్ రూపీస్ 25 lakhs. ఇది మళ్ళీ మనకి రివైజ్ చేయడం జరిగింది
యాక్ట్ నెంబర్ 36 ఆఫ్ 2023లో ఏమని ఆర్ సచ్ అమౌంట్ యాజ్ మే బీ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ నోటిఫైడ్ ఇన్ ద అఫీషియల్ గ్యాజెట్ అని చెప్పి రివైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 6A ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ నెట్ ఇన్కమ్ వచ్చి బిట్వీన్ 50 lakhs to 1 crore. కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఫర్ బడ్జెట్ వచ్చి రీజనల్ జాయింట్ కమిషనర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హూ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆ బడ్జెట్ ఫర్ 6B ఇన్స్టిట్యూషన్ whose annual net income is between 15 lakhs rupees to 50 lakh rupees. మనకి ఎవరంటే 6B అంటే డిప్యూటీ కమిషనర్. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే 6B. ఈ యాన్యువల్ నెట్ ఇన్కమ్ నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి 6B ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాన్యువల్ నెట్ ఇన్కమ్ ఎంత అని కూడా క్వశ్చన్ అడగచ్చు. 15 lakh rupees to 50 lakhs rupees. కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ బడ్జెట్ వచ్చి డిప్యూటీ కమిషనర్. ఇదే క్వశ్చన్ని ఇంకో విధంగా అడిగారు. ద డిప్యూటీ కమిషనర్ ఈజ్ కాంపిటెంట్ టు శాంక్షన్ యాన్యువల్ బడ్జెట్స్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్ పబ్లిష్ అండర్ సెక్షన్. ఇప్పుడే చూసాం కదా డిప్యూటీ కమిషనరు 6B. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే ద డెప్యూటీ కమిషనర్ ఈజ్ కాంపిటెంట్ టు శాంక్షన్ యాన్యువల్ బడ్జెట్స్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ పబ్లిష్ అండర్ సెక్షన్ 6B. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హూజ్ యాన్యువల్ నెట్ ఇన్కమ్ ఈజ్ అబోవ్ 1 crore అప్ టు డిప్యూటీ కమిషనర్ క్యాడర్ ఇన్స్టిట్యూషన్ అడిషనల్ కమిషనర్. అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్స్ 6D ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ మఠాలకి ఎవరంటే కమిషనర్. ఇవి నోట్ చేసుకోండి. కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హూజ్ యాన్యువల్ నెట్ ఇన్కమ్ ఈజ్ అబోవ్ 1 crore అప్ టు డిప్యూటీ కమిషనర్ క్యాడర్ ఇన్స్టిట్యూషన్స్ అడిషనల్ కమిషనర్. కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్స్ 6D ఇన్స్టిట్యూషన్. 6D ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటని కూడా క్వశ్చన్ అడగచ్చు. మట్స్ కమిషనరు కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్స్ 6D ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ మట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్స్ ఫర్ ది జాయింట్ కమిషనర్ క్యాడర్ ఇన్స్టిట్యూషన్. మనకి ఆన్సర్ వచ్చి కమిషనర్. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్స్ ఫర్ జాయింట్ కమిషనర్ క్యాడర్ ఇన్స్టిట్యూషన్ కమిషనర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యాన్యువల్ బడ్జెట్ షెల్ బి సబ్మిటెడ్ టు కన్సర్న్ అథారిటీ ఫర్ శాంక్షన్ త్రూ FAS ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ ఓన్లీ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ది. మనం ఇప్పుడు శాంక్షన్ అథారిటీస్ చూసాం కదా, కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్. ఆప్షన్ 3 ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ బడ్జెట్ టు ద తిరుమల తిరుపతి దేవస్థాన్. తిరుపతి వచ్చి గవర్నమెంట్. మనకి ఎండోమెంట్ యాక్ట్లో కూడా మెన్షన్ చేస్తుంటారు. ద గవర్నమెంట్ మే శాంక్షన్ ద బడ్జెట్ విత్ సచ్ మోడిఫికేషన్స్ ఇఫ్ ఎనీ యాజ్ దే మే డీమ్ ఫిట్. కాంపిటెంట్ అథారిటీ ఫర్ శాంక్షన్ ఆఫ్ బడ్జెట్ టు ద తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి గవర్నమెంట్. ఈ విధంగా మనకి ఎండోమెంట్స్ యాక్ట్లో బడ్జెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. ప్రస్తుతానికి మనకి 6A అంటే ఎర్నింగ్ ఓవర్ 50 lakhs rupees. 6B అంటే ఎర్నింగ్ 15 to 50 lakh rupees. 6C అంటే ఎర్నింగ్ అండర్ 15
lakh rupees. ఈ టెంపుల్స్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో కూడా ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.